అధ్యక్షుల వారి తొలి పలుకులు. అందరికీ నమస్కారం. కాలాతీతం అవుతుందని నాకు తెలుసు. కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్న సమయానికి మనం ప్రారంభించుకోలేకపోయినందుకు నేను చింతిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. కోకిలమ్మ పాటకి వసంతం పల్లవి, చిగురు మావి తోటకి మధుర పల్లం పల్లవి, క్షణాల కర్పూరం కాలానికి హారతైతే మానవత్వం ఉన్న గుండె మాతృభూమికే సుమహారతి. ఇది మా నాన్నగారు నాకు చెప్పిన మాట. చిన్నప్పటి నుంచి తరచూ వింటున్న మాట. అక్షరయాన్ వ్యవస్థను స్థాపించడానికి మూలం మూడే మూడు: మాతృదేవత, మాతృభాష, మాతృదేశం. ఇవి రెండు సతతం పూజనీయాలు అంటుంటారు. మా నాన్నగారు మా అమ్మ అక్కడ కూర్చున్నారు 4th row. అమ్మ నాన్న ఒక్కసారి లెగుస్తారా? వాళ్ళు బోధనలో ఉన్నారు. మా 5 తరాలుగా బోధనలో ఇప్పటి వరకు ఉన్నాం. వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి మాకేం చెప్పారంటే, బోధన చాలా గొప్పది, ముక్తిధామం. ఇది కాశీ ఎంత పురాతనమైన నగరమో అంత పురాతనమైన నగరం బోధన్. ఇక్కడ పుట్టాలంటే చాలా అదృష్టం చేసుకోవాలి అని ప్రతిసారి నేలని కళ్ళకద్దుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకునేవాళ్ళం. మాకు దేవతైనా దేవుడైనా మా భూమి. చిన్నప్పటి నుంచి నేను ఒక కలగన్నాను, పంపడు నడిచిన నేల మీద మనం నడుస్తున్నాం కదా, పంప కవి కోసం మనమేమైనా చేద్దామని. అంత భాషా పాండిత్యం నాకు లేదు. ఎన్నో సంవత్సరాలుగా వెతకగా మన తెలుగు వాళ్ళల్లోనే పంప విక్రమార్జున విజయాన్ని అనువదించగలిగిన పండితులు ఉన్నారని తెలిసింది. కొంతమందితో రాయించాం, మాకే నచ్చలేదు. మరికొంతమందికి చూపించాం, లేదమ్మా ఇది ఒక గీతకి సాటి రాదు అన్నారు. వెతకగా జోషుల సదానంద శాస్త్రి గారు లాంటి ఆణివత్యం మాకు దొరికింది. నిజం చెప్తున్నా, ఈ వేదిక చాలా మంది ఉన్నారు అనుకుంటున్నారు. సాధించే సత్తా ఉంటే సమరం ఒక సయ్యాట, తల వంచుకు రావాల్సిందే, ప్రతి విజయం మీ వెంట అంటారు కదా. ఇవన్నీ సక్సెస్ స్టోరీస్ అండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. తెల్లురాయి తెర మీద ఒక్కొక్క సినిమా తీయగలిగినంత స్ఫూర్తివంతమైన జీవితాలు వీరివి. మా పెద్ద సార్ విద్యాసాగర్ రావు గారు మాకు గాడ్ ఫాదర్ అని చెప్తూ ఉంటారు. ఈరోజు మా కుటుంబం ఎంత హ్యాపీగా, నాన్న మంచి మాటలు మాట్లాడుకుందాం. ఈరోజు మా కుటుంబం మేము ఎంత మంచి హ్యాపీగా ఉన్నామంటే అందుకు కారణం సాగర్జీ. ప్రేమగా సాగర్జీ అని పిలుస్తారు. మా వారికి పెద్ద యాక్సిడెంటే. చాలా కష్టకాలంలో నేనున్నప్పుడు నాకు ఒక 5 నిమిషాల్లో ట్రాన్స్ఫర్ నిజామాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు ఆ పుణ్యమూర్తి. నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పుకుంటాను. అలాంటి గొప్ప వ్యక్తి, ప్రజా సమస్యలతో రాజీ పడని రాజనీతిజ్ఞులు, ఎల్లప్పుడూ ప్రజలతోనే మమేకమయ్యే మూర్తిమత్వ స్ఫూర్తి దీప్తులు వారు. ఇక మా జోషుల సదానంద శాస్త్రి గారు. ఎక్కడైనా సరే తెలుగు భాష అంటే, మాతృభాష అంటే గుర్తొచ్చింది. తెలుగు భాష అంటే మనకు గుర్తొచ్చేది అవధానం. కన్నడిగులు కూడా అవధాన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామంటే బెంగళూరు వాళ్ళు జోషుల గారిని పిలిచారు. తెలుసు కదా, మనకి భాషాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అన్నారట, ఇదేంటి మన కన్నడ వాళ్ళం కదా, అదేంటి తెలుగు వాళ్ళని పిలుచుకొని మనం చేస్తున్నాం, ఇంత భావదారిద్ర్యం భాషా దారిద్ర్యం పట్టిందా అని అనిపిస్తుంది కదా ఎవరికైనా. మనలో అంత పెద్దోళ్ళు లేరా అని. అప్పుడు ఆయన ఆ అవధానంలో కన్నడలో ఒక పద్యం అందుకుంటే అందరూ మాన్పడిపోయి చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయారు మీలాగా. అంటే నేను కొట్టమని చెప్పాను. ఇవాళ నేను పెసరట్టు పెడదాం అనుకున్నా. మా హరికృష్ణ గారు బొబ్బట్లు అన్నారు, మా అమ్మంది మినపట్లు అంది. నేను అన్నా ఇవన్నీ ఎందుకులే, దండిగా చప్పట్లు కొడతారు, పదండి భజనకి అన్నా. అలాగా తెలుగు వాళ్ళ ఖ్యాతిని కీర్తిని దిశలు చాటిన మహానుభావులు. ఎంత సింపుల్గా ఉంటారో అంత గొప్ప పండితులు. 18 పుస్తకాలు రాశారు కన్నడ నుండి తెలుగులోకి, తెలుగు నుండి కన్నడలోకి కూడా చాలా పుస్తకాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా పాల్పూరి సోమన పండితారాధ్య చరిత్రని, ఇంకా బసవ పురాణాన్ని కూడా తెలుగు భాష నుంచి కన్నడలోకి తీసుకెళ్లారు. ఎప్పుడు ఫోన్ చేయి, నాకు కుదిరేది ఎప్పుడు 9 తర్వాత, రాత్రిపూట కుదురుతుంది. 10 గంటలు 11 గంటలకైనా అమ్మ చెప్పనానా, అమ్మ ఇంతవరకు అయిందమ్మా. ఎప్పుడు అదే చిరునవ్వు, అదే మార్ధవత, అదే సౌమ్యం.
వాళ్ళ నుంచి మనం ఎంత నేర్చుకోవాలి చెప్పండి. ఆయన పక్కన కూర్చున్నారు హంపన గారు, ఇంటర్నేషనల్ అక్లైమ్డ్ రైటర్. ఆయన అందరూ అంటారు ఆయన చారు వసంత అనే కవిత 16 భాషల్లోకి అనువదింపబడింది. 20 భాషల్లోకి, 4 భాషలు కొత్తగా చేరాయి. జైనాలజీ కన్నడ సాహిత్యం వీరు జైన మహామునిలాగా అన్నమాట. చాలా మంది ఆయనకు అభిమానులు ఉంటారు. అంతేకాదు జై వరల్డ్ అని కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు. హైయెస్ట్ స్టేట్ అవార్డు కూడా ఆయన తీసుకోవడం జరిగింది. పంప ప్రశస్తి, రణ ప్రశస్తి లాంటివి కూడా ఆయన నుంచి మనం చూడటం జరిగింది. అంత గొప్ప వ్యక్తి, ఇంటర్నేషనల్ గుర్తింపు ఉన్న ఒక రచయిత. 93 ఏళ్ళ, 90 దాటిందంటే మీరు నమ్ముతారేమో. మాస్టర్ గారు మీరు అర్థం చెప్పేశాను. అలా అక్కడి నుంచి ఇక్కడి దాకా తెలుగు మీద ఎంత అభిమానం అండి. ఆ అభిమానాన్ని చాటుకుంటూ వారు వచ్చేసారు ఇక్కడికి మనకి. సుబ్రహ్మణ్యం కేంద్రుల గారు వీరు ఆ పక్కనే కూర్చున్నారు. సుబ్రహ్మణ్యం గారికి మన జోసూర్ సదానంద శాస్త్రి గారికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఏంటంటే అది ఇప్పుడు ఈ వారి వాట్సాప్ మెసేజ్లు ఈ పుస్తకం కంటే డబుల్ అవుతాయి. ఎక్కడ ఒక్క నిమిషం రాజీ పడలేదండి. ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ సుబ్రహ్మణ్యం గారు దాన్ని ప్రూఫ్ చేశారు. 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగులో చదివిన సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళ నాన్నగారికి పిచ్చి తెలుగు భాష అంటే, కన్నడిగులు అయ్యుండి తెలుగులో చదివి తెలుగు పుస్తకాన్ని ప్రూఫ్ చేసి అంత గొప్ప వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు, పెందోళి గారు. సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక కేఆర్ గణేష్ గారు 40 సంవత్సరాల పైగా ప్రాచీన కన్నడ సాహిత్యం శిలా శాసనాలని విశ్లేషించి అవపోసన పట్టి భాషకి, ప్రాంతానికి, దేశానికి విలువైన సేవలు అందించిన గొప్ప వ్యక్తి గణేష్ గారు. వారి కోసం మిత్రులు చాలా మంది ఇక్కడికి వచ్చేసారు. ఇక ఇక్కడ నేను చెప్పాల్సిన మరొక వ్యక్తి, మా అమ్మ నాన్న నాకెంతో, మా నాగేశ్వరం శంకరం గారు. నాకు ఇంటర్లో తెలుగు బోధన చేసిన నాగేశ్వరం శంకరం గారు. వీరి మూలంగా ఈ పంప కవి పుస్తకాన్ని చెయ్యాలన్న జిజ్ఞాస నాకు ఎక్కువైంది. ఇది వారి ఆలోచన. కాబట్టి మాస్టర్ ఎప్పుడు కూడా, నాకు చదువు అయిపోయి 40 ఏళ్ళు అయింది, వారి అయినా కూడా ఇప్పటికీ కూడా నన్ను గైడ్ చేస్తూనే ఉంటారు. అట్లాంటి గురువులు ఉన్నందుకే నేను ఇలా పీఠం మీద నిలబడి మీ ముందు మాట్లాడుతున్నాను. గురుభ్యో నమః. ఇక అందరూ వేదిక మీద ఉన్నారు. వేదిక దగ్గర ఎవరు లేరంట, మీ అంతా నాకు ఆత్మీయులే. కానీ ఇంకొక ఆత్మ బాంధవి కింద కూర్చొని ఉన్నారు. నా మనసు ఎప్పుడు అటే లాగుతుంది. ఎవరనుకుంటున్నారు? మా విమలక్క వచ్చారు. మా విమలక్క మరి డయాస్ మీదకి రాకపోతే మనసు అంతా కిందనే ఉంటుందక్క. మీరు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉంటానే. రవీంద్ర భారతికి కట్టిన మామిడి తోరణం అని చాలా మంది చెప్తారు. నాకు మా నాన్నగారు, మా అమ్మ తొలి గురువులు అయితే, కాలేజీలో నాగేశ్వరం గారు అయితే జీవితంలో ప్రతి కార్యక్రమానికి ఒక స్ఫూర్తి, నిరంతరం ఆశ్చర్యపడుతుంటా. ఈయనకి అందరికీ లాగా 24 గంటలు ఉంటాయి, 48 గంటల పని ఎట్లా చేస్తాడు అనేసి. అంత గొప్ప సాహిత్యం నేల మీద నడుస్తున్న గూగుల్ అంటారు అందరూ వారిని ఈ సంవత్సరం పంప పురస్కారానికి కమిటీ ఎన్నుకోవడం కూడా మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం స్వర్ణ కంకణాన్ని పంప పురస్కారంగా విద్యాసాగర్ రావు గారి వితరణతో మనం ఇస్తూ ఉంటాం. కె శ్రీనివాస్ గారికి ఇచ్చాం, అలాగే సుద్దాల అశోక్ తేజ గారికి, లోకకవి అందశ్రీ గారికి. ఇప్పుడు 4వ పురస్కారాన్ని మామిడి హరికృష్ణ గారు అందుకోబోతున్నారు. ఇంత పెద్ద పుస్తకాన్ని రాసాం సరే, తెచ్చు రాయగవచ్చు, అచ్చు వేయగవచ్చు, అమ్మలేక చచ్చు అంటారు. కానీ ఈ పుస్తకాన్ని ఎవరు పబ్లిష్ చేయాలి, ఎవరు వేస్తారు? ఇంత ఖరీదైన పుస్తకం రావాలంటే మా తెలుగులో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడండి, శాంత వసంత ట్రస్ట్. ఆయన చేతికి ఎముక లేదు, ఆయన మనసుకు కరుణ తప్ప ఇంకో అంశం తెలియదు. ఎవరు ఆయన ఇంటి ముందుకు వచ్చి ఏం అడుగుతారో అడక్క ముందే చేద్దాం అనుకునే చాలా సాహితీ పిపాసులు, సంగీతం అంటే చెవి బొగ్గి వినే చాలా గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి మామిడి హరికృష్ణ గారు. ఒక్క మాట, సార్ 1100 సంవత్సరాల తర్వాత వస్తుంది సార్ ఈ పుస్తకం, మనం తీసుకురావాలి, తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పగలిగింది అని ఒక్క మాట చెప్తే ఏదైనా పర్వాలేదు, ఎంతైనా పర్వాలేదు, మనం పుస్తకం వేస్తున్నాం అన్నారు. కాబట్టి
శాంత వసంత ట్రస్ట్ వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వారు వారి ఊరిలో కార్యక్రమం ఉండటం వల్ల ఇక్కడికి రాలేకపోయారు. నవీన్ గారు వచ్చారు, వారు మా సందేశాన్ని కూడా వారికి అందిస్తామంటారు. మరి ఇంత పుస్తకం ఇంత అద్భుతంగా వచ్చింది కదా, ఎవరు తీసుకొచ్చారంటే రెయిన్బో ప్రింట్ ప్యాక్ మా తమ్ముడు నరేంద్ర గారు కూడా కూర్చొని ఉన్నారు. నరేంద్ర గారికి కూడా ఒక్కసారి తప్పకుండా చప్పట్లు కొట్టేద్దాం, అభినందనలు తెలియజేద్దాం. ఎన్ని సంవత్సరాలు ఈ పుస్తకం ఇట్లా పెట్టినా కూడా ఒక్క పేజీ కూడా కిందకి వెళ్ళదు, అంత వర్క్ హాలిక్ మా తమ్ముడు నరేంద్ర గారు. అలాగే కందకుర్తి యాదవరావు గారు పెద్ద ఆయన ఇక్కడ ఉన్నారు. పంప పంప అని మాట్లాడుతున్నాం, పంప కవి సమాధి ఇక్కడ ఉంది అని ఫస్ట్ కనుక్కుంది యాదవరావు గారే. 1961-62లో కనుక్కున్నారు. 71లో పరమేశ్వర శాస్త్రి గారిని వారందరినీ తీసుకొచ్చి చూపించారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దానికి పునాది అక్కడ పడిందండి, వారు తీసుకొచ్చారు. మైపాల్ రెడ్డి గారు పొద్దుటి నుంచి మేము ఎదురు చూస్తున్నాం, రసగీతి అధ్యక్షులు, వారు రావాలి. విఠల్ జోషి గారు రాత్రి నుంచి కంటి మీద కునుకేయకుండా వచ్చిన వాళ్ళందరినీ దించుకుంటూనే ఉన్నారు, వారితో మాట్లాడుతూనే ఉన్నారు, వారితో కార్యక్రమానికి తీసుకొస్తూనే ఉన్నారు. ఎంత సాహిత్యము, సంగీతము, అన్ని భాషల పట్ల మమకారము ఉన్న కన్నడ భాషా సంఘం నుంచి, సాహిత్య పరిషత్ నుంచి విఠల్ జోషి గారు మన మధ్యనే రాష్ట్ర కూర్చొని ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇక పంపపీఠం అనేది బోధనలో ఉందండి. పురాణి అజయ్ కుమార్ గారు ఆ పంపపీఠాన్ని నిర్వహిస్తూ ఉన్నారు, వారు ఇక్కడే ఉన్నారు. అమ్మ అని చాలా మనసు లోతుల్లోంచి మేమందరూ అమ్మ అని మరొక మారు ఆత్మీయంగా పిలవగలిగేది మా వసుంధరారెడ్డి గారు. ఇప్పటికీ ఆమె వయసు 80 సంవత్సరాలు. రెడ్డి కాలేజీని ఇప్పటికీ కూడా ప్రతిరోజు వెళ్ళి చూస్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు వసుంధరారెడ్డి గారు. చిరుకూరి శాంత, రామ, ఉమా మహేశ్వర శర్మ గారు ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని ఉన్నారు. వారి గురించి మాట్లాడాలంటే మనం అందరం అంటాం, మన సమాజానికి ఏమి ఇస్తామంటే బంగ్లాలు, బంగారాలు కాదండి, మన బిడ్డల్ని ఇస్తాం. ఆ బిడ్డల్ని ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దారు. ఒకరు IPS, ఒకరు IAS అనుకుంటాను. మా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అమ్మా ఒకసారి మా సభకు కనిపించండి. ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అండి వాళ్ళని. పిల్లల్ని ఇలా పెంచాలి, ఇలాగే ఉండాలి, ఇలా తీర్చిదిద్దాలి, చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. అలా మన కుళ్ళు ఆలోచనలతోటి, కల్మషమైన మనస్తత్వాలతోటి కాదు, వాళ్ళకి నచ్చినట్టుగా ఫ్రెండ్షిప్ చేయాలి, అలాగే మనకి నేర్పించారు. అక్షరాంజలి పవన్, మా అందరికి కూడా ఒక పత్రిక ఉందండి, అక్షరయాన్, అక్షరాంజలి, ఇద్దరం కూడా అక్క చెల్లెళ్ళగా ఉంటాము. పవన్ కూడా అనివార్య కారణాల వల్ల ఈరోజు రాలేకపోయారు. ఇక చిందు కళా పరిశోధకులు గడ్డ మోహన్ రావు గారు. చిందు కళాకారుడిగా తన చరిత్ర మోహన్ దిల్లగున్నాన చిందు కళాకారుడిగా ఉండి వాళ్ళతోటి వాళ్ళ మీద కొంగవాలు కత్తి అని నవల రాసి దాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారంగా పొందిన గొప్ప వ్యక్తి మా గడ్డ మోహన్ రావు గారు. చాలా పరిశోధనలు మీ నుంచి రావాలి నాన్న, ధన్యవాదాలు. ఇలా అవును, ఇలా చాలా మంది ఉన్నారు. మీ అందరికీ కూడా ఉపోద్ఘాతాలు, బంగాళాఖాతాలు కాకూడదని నేను భావిస్తూ, చాలా అందరినీ పరిచయం చేయాలి కదా. ఇట్లా ఒక సన్మానం అప్పుడు చేస్తారు, కానీ ముందు చేయాలి. చాలా మంది మా అక్షరయాన్ల మెంబర్స్ అందరూ వచ్చారు. ఇంత ఎక్కువగా కళాకారులు రావడానికి మా హరికృష్ణ గారి కారణం. చాలా మందికి అభిమానులు చాలా ఎక్కువ స్థాయిలో వచ్చారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ముందుగా మా జోషుల సదానంద శాస్త్రి గారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఈ విక్రమార్జున విజయం ఇంత పెద్ద పుస్తకాన్ని తీసుకురావడంలో ఆయన అతిమభ్య పుస్తకంతో, ఆయన కూడా జ్ఞాపకం ఉందో లేదా, మా శేషాస్త్రి గారి ప్రోత్సాహంతో దాన్ని మొట్టమొదట తెలుగులోనికి తీసుకొని వచ్చినాను. అతిమబ్బే ఆనాడు ఏ విధంగా సాహిత్యాన్ని పైకి లేపి చూపించిందో అటువంటి కార్యక్రమం చేసినటువంటి మరొక అత్తిమబ్బె లాంటి మన శ్రీలక్ష్మి గారి ప్రోత్సాహంతో ఇవాళ పంప భారతాన్ని నేను తెలుగులోనికి తేవడం అనేటువంటిది జరిగింది. ఇది ఒక్కటే కాదు, అనేకమైనటువంటి పనులు ఈ సాహిత్య అధ్యయనంలో పాలు పంచుకునే కార్యక్రమంలో చేసినాను నేను.
అమ్మ చెప్పింది 4 ఏళ్ళు అని. అది ఎన్ని గంటలు పనిచేసినానో నాకు తెలియదు. అర్ధరాత్రి నిద్ర పట్టలేదు అని అంటే వెంటనే కంప్యూటర్ ముందు కూర్చొని పంప మహాకవిని ముందేసుకొని కూర్చునేవాడిని. ఆ విధంగా పంప భారతం యొక్క అనువాదం సాగింది. అయితే ఇవాళ నిన్న అనుకుంటే నాకు ఏమనిపిస్తుంది అని అంటే, ఇంతలా పుస్తకం అమ్మ చూపిస్తూ ఉంటే ఈ పుస్తకం నేను రాయలేదు అనుకుంటున్నాను. అమ్మ దాన్ని చూస్తే నాకు భయం అవుతాం. ఇంత పని నేను కాదు. అందుకే మా విఠల జోషి గారు అదొక సందేశం, అది ఏదో రికార్డింగ్ చేసి పెట్టినాడు. నేనేదో చెప్తే అది మీకు బహుశా పంపించి ఉండవచ్చు, చూసుకోవచ్చు. మనిషి యొక్క ప్రతి జీవికి 2 శక్తులు ఉంటాయి. భావయుక్త శక్తి, కారయుక్త శక్తి. ఇంకొక 3 ఉంటాయి, ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు అనేటువంటివి. ఒక పని చేయాలనే కోరిక, దానికి ప్రేరణ. అనుకుంటే ప్రయోజనం లేదు. పని చేయాలి, కానీ పని చేయాలంటే జ్ఞానం ఉండాలి, దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి కదా. మాటల కన్నడం బెసగు మాదుగు గంబున, మాటల కన్నడం బెసగు మాదుగు గంబున, అంత మాత్రమే నీటుగా 2 భాషలను నేనే కవీంద్రుడను అంచు అందునే. అర్థమైంది కదా. ఆటవ ఈగలే కలయుత, ఆటవ ఈగలే కలయుత, అమ్మన సేವೆಗೆ ನಿಂತ ನನ್ನ ಕರ್ನಾಟ ಮಹೇಂದ್ರಮಾತೆಯರು ರಮ್ಯ ಕಥಾ ಸುಧೆಗಿತ್ತು ಕವುತಂ. మా ఇంట్లో కన్నడమే మాట్లాడేది, ఇప్పుడు అందరు తెలుగులో దిగిపోయినారు అని అనుకోండి. అంత మాత్రాన 2 భాషల్లో నేనే కవీంద్రుడిని నేను అనలేను. ఇప్పుడిప్పుడే ఆటలాడడం నేర్చుతూ ఉన్నాను, మాటలాడడం నేర్చుతూ ఉన్నాను. ఇటువంటి నన్ను కర్ణాటక మాత అలాగే ఆంధ్ర మాత ఇద్దరూ నన్ను కాపాడాలి అని చెప్పి ఆవేళ ఎందుకు ప్రార్థించినానో తెలియదు. కన్నడంలో మొట్టమొదటిసారి అవధానం చేసిన వాడు వీడు అని పేపర్లో అంతా వచ్చింది. తెలుగు అవధానం కోసం బెంగళూరుకు వెళ్ళినాను. టీ తాగుతారు కదా, టీ బిస్కట్. ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, ಏ ಇಲ್ಲ ರೀ ಕನ್ನಡದ ಈಗ ಕನ್ನಡ ಅವಧಾನ ಪದ್ಯಗಳು ಬರೆಯೋರೇ ಇಲ್ಲ, ಅವಧಾನ ಮಾಡೋರು ನೀನು ಎಲ್ಲಿಂದ ತರಬೇಕು? ಹಿಂದೆ ಕಂತಿ ಹಂಪ ಇತ್ಯಾದಿಗಳು ಇದ್ದರಂತೆ ಕೇಳ್ತೀವಷ್ಟೇ, ಈಗ ಯಾರು ಮಾಡೋರಿಲ್ಲ మాట్లాడుకుంటూ ఉన్నారు. అర్థమైంటుంది కదా. భాషకుండే యోగ్యత అటువంటిదమ్మా. భాష నాకు తెలియదు అని అనాల్సిన అవసరం లే. చెప్పదగిన రీతిలో చెప్తే చెప్పే సందర్భంలో వినేవాళ్లకు అమ్మ తానంతటే అర్థమైపోతుంది. అమ్మ కూతురికి, కూతురు అమ్మ ఈ గొర్రెకు ఈ పిల్ల అనేటువంటిది నాయకులకి అర్థం కాదు. ఏ గొర్రెకు ఏ పిల్లో, కానీ బ్యాని వస్తూ ఉంటే ఆ పిల్ల ఆ తల్లి దగ్గరికే పోతుంది. అది భాషకు భావనకు ఉండేటువంటి అద్భుతమైనటువంటి సంబంధం అనుకుంటూ ఉన్నారు. ఆ మహనీయ మూర్తి గణపంపను రన్న మహాకవీంద్ర సర్వామల కీర్తి సాంద్రక పొన్నను కృష్ణను పద్మరాయ త్వత్సేముషయం దివం స్పృశ కీర్తన గైదు పడందు ఇందు నాం కామితదాయిని కరుణి కన్నడ మాతే నమో నమోస్తుతే అని ఒక పద్యం చెప్పారు. ఇంతకంటే భయంకరంగా చప్పట్లు కొట్టినారు. కన్నడం వాళ్ళు కదా, కన్నడ పద్యం కదా వచ్చింది. ఓ వాడిపోయింది. లంకా కృష్ణమూర్తి గారు ఒక మాట అన్నారు, సార్ మీరు కన్నడంలో అవధానం ఎందుకు చేయకూడదు అన్నారు. నేను ఒక మాట నేను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను, దడ్డರಿಗೆ ధైర్య జాస్తి అని. దడ్డ అంటే అమాయకుడు అని అర్థం, గొప్పగా తెలియలేనివాడు అని అర్థం. వానికి ధైర్యం ఎక్కువగా ఉంటుందట. నేను మొట్టమొదటి చెప్పుకునే మాట అదే. కన్నడ అళగన్నడ కావ్యాన్ని నేనేం అందులో దిగ్ధంతి పండితుడినేం కాదు, అయినా అనువాదం చేయమని
లక్ష్మమ్మ నన్ను అడిగితే సత్యమ్మ ఇద్దరు కదా కృష్ణుడికి, వాళ్ళిద్దరూ నాకు సహాయపడినారు. అంతకుముందు నాకు పరిచయం ఉండే ఒక తల్లి, ఆమె స్నేహితురాలు, ఆమె శాస్త్రి గారు చేయొచ్చు చెప్పండి అని అంటే ఆమె చెప్తే వెనక ముందు ఆలోచన చేయొద్దు, దూకరా అంటే దూకడమే. ఎందుకు అనంటే అంతర్గంగ పాతాళ గంగే అన్నారు. పాతాళ గంగి తానే దూకదు సార్, పైన వేసిన వాడు ఉంటాడు, అది పట్టుకున్న తర్వాత పైకి లాగేవాడు ఉంటాడు కదా, అది దాని ధైర్యం. నేను మొట్టమొదటి అవధానం చేసేటప్పుడు అనంతపురంలో నా కొలీగ్స్, నాతో విద్యాసాగర్ గారు, నాకు ఆయన చూస్తే చాలు అంత ముద్దు అనిపిస్తుంది. నేను తమాషకు చెప్పడం లేదమ్మా, ఆయన్ని ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నాను టీవీల్లో, ఆయన మాటలను ఎన్నిసార్లు విన్నానో వార్తల్లో వీటిల్లో ఎన్నిసార్లు చూసినా అన్నిసార్లు ఎంత ముద్దుగా ఉన్నాయా ఈ వ్యక్తి అనుకునేవాడిని నేను. ఆయన నిజంగా అంత ముద్దైనటువంటి వ్యక్తి, ఆయన వ్యక్తిత్వము అంత ముద్దు, ఆయన మాట కూడా అంత ముద్దు, ఆయన వ్యవహారం కూడా అంతే ముద్దు. ఆయన చూసి నిజంగా నేను ఇవాళ ఇక్కడ చూసిన వాళ్ళల్లో మిమ్మల్ని చూసినప్పుడు నేను సంతోషించినంతగా మిగతాను ఏమి లేదు, ఉన్న సత్యం చెప్తుంది. అక్కడ ఎక్కడో టీవీలో చూసే వ్యక్తి ఎదురుగా కనపడ్డాడు కదా అని చెప్పి, అప్పుడు అవధానం అనేటువంటిది జరిగింది. నాకుండేది ధైర్యము. ఆయన నాకు 3-4 పుస్తకాలు ఇచ్చినారు, అవి వచ్చి చూసుకున్నాను. 1 నెల 2 నెలల లోపల ఆహ్వానం వచ్చింది సెక్రటరియట్ క్లబ్, అక్కడ మొట్టమొదటి అవధానము దిగ్విజయంగా జరిగింది. మొత్తము అమ్మ అంటా ఉంది, మా సార్ ఇంకొక సార్ అంటూ ఉన్నాడు, తల్లి అని చెప్పి, నేలను తెలంగాణ తల్లి, ఆంధ్ర భూమి తల్లి, భారత మాత కూడా తల్లి. యావత్ భారతదేశం పారాయణాను. కేరళలో మాత్రం పోయింది లేదు. నేను పక్కనే ఉడిపి నుంచి ధారాపురానికి పోతూ ఉన్నాను ట్రైన్లో, అర్ధరాత్రి అయిందొచ్చు. ట్రైన్ ఆగింది, నేను కిందికి దిగాను ప్లాట్ఫామ్ మీద. ఏ కేరళవా అని అడిగినాను, కేరళవా అని అడిగినాను. వాడికి అర్థమైంది, ఆమా కేరళ అన్నాడు. వెంటనే ప్లాట్ఫారాన్ని నమస్కారం చేసుకున్నాను నేను. ఎందుకంటే యావత్ భారతదేశంలో మా అమ్మ ఒంటి మీద నేను ఆడుకొని జాగా ఉండకూడదు అని నా తలంపు. భగవంతుడు అదే విధంగానే ఆసేతు హిమాచలం, భారతదేశం 4 చెరుగుల ఈ సామాన్యమైనటువంటి వాడిని, ఏమీ తెలియని వాడిని కన్నడంలో ఒక దడ్డను చెప్పినారు. కన్నడంలో విజయదాసుల వారు ఒక మాట చెప్తారు, దొడ్డవర కావుదే నరిదు పరమ దడ్డను కావుదే. పెద్దవాళ్ళని కాపాడడంలో ఏముందయ్యా, ఏమీ తెలియని వాడిని, అమాయకులను వాళ్ళను పైకి తేవడంలో విజయదాసుల వారిని. అట్లా నాలాంటి దద్దల్ని, ఏమీ తెలియని వాడిని అమ్మ శ్రీలక్ష్మమ్మ పట్టుకొని ఇంతమంది తెలంగాణ సోదరుల ముందు నిలబెట్టింది. ఇది అమ్మ యొక్క కృప అనుకుంటున్నాను. నేను ఆ పుస్తకంలో ఒక మాట రాసినాను, నేను బ్రాహ్మణులలో తెలంగాణ్య అనే వర్గానికి చెందినవాడిని. తెలంగాణ్య వర్గం వాళ్ళు ఎప్పుడో పూర్వము తెలంగాణ వాళ్ళు అట. కాబట్టి మా తాతల నాడు వాళ్ళకి అన్నం పెట్టిన ఈ అమ్మకు, తెలంగాణ తల్లికి ఈ రకంగా సేవ చేసి ఒక రుణం తీర్చుకున్నానేమో అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఆత్మీయులైనటువంటి మీ ముందు ఎన్ని పనులు చేసినామో శేషాస్త్రి గారు నేను కలిసి, కన్నడకు తెలుగు రెండింటికి కలిసి, వాటన్నిటినీ కూడా ఒకవేళ ఇంతలా పుస్తకం చూసుకున్నప్పుడు నేను ఒక మాట చెప్పబోతూ పక్కకు పోయినాను, దాన్ని మాత్రం వివరించి వదిలిపెట్టేస్తాను మిమ్మల్ని. ఏదది ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు చేయాలని కోరుకుంటే ప్రయోజనం లేదు. తెలివి ఒకటి ఉంటే ప్రయోజనం లేదు. తెలివి ఉంది, ఏం చేయాలో తెలియదు. కానీ ఇచ్ఛ అమ్మ ప్రేరణతో కలిగింది. జ్ఞానాన్ని
తెలంగాణ తల్లి భారతమాత ఆ ముగురమ్మల మూలపుటమ్మ ఉంది కదా, ఆమె నేను స్మరించే రాఘవేంద్ర స్వామి నాకు ఇచ్చినారు క్రియ. వాళ్ళే లోపల ఉండి ఈ పనిని చేయించినారు తప్ప ఇది నేను చేసినది కాదు. నాహంకర్త హరికర్త. ఇంత పని మీరందరూ చేయించుకున్నది ఇది కానీ నేను చేసినది కాదు అని వినయపూర్వకంగా చెబుతూ ఇటువంటి సేవ చేసే భాగ్యాన్ని మనం మరి ప్రసాదించాలని కోరుకుంటూ మీ ఆదర అభిమానాలకు చేసి నమస్కారాలు చేస్తూ నా మాటలు అది ధైర్యం. ఎంత వినయం, ఎంత విధేయత. వినయంతోనే విద్య శోభిస్తుంది అంటారు కదా, అందుకు తార్కణం జోసెఫ్ సదానంద శాస్త్రి గారు. వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జోషుల గారికి ఆంబన్న గారి చేతుల మీదుగా సత్కారం జరుగుతోంది. నిజంగా ఇది తరతరాలు చెప్పుకోగలిగిన గొప్ప వర్క్ అండి. ఇంత పెద్ద పుస్తకాన్ని మనకి తీసుకురాగలగడం అనేది చాలా గొప్పగా తెలుగు సాహిత్యాన్ని, తెలుగు భాషని, తెలుగన్నడ సాహిత్యానికి ఒక మేలి మలుపుగా మేము భావిస్తూ ఉన్నాము. వారి విశాల హృదయానికి అంపన్న గారు ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నారు, నేను వస్తాను, ఎంత శ్రమకు వచ్చైనా నేను వస్తాను, మిమ్మల్ని అందరినీ నేను చూస్తాను వేదిక మీద అని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మనం ఇంకొక వ్యక్తిని కూడా గుర్తుపెట్టుకోవాలండి. వారు రా గణేష్ గారండి. మొన్న పద్మభూషణ్ వచ్చింది. రా గణేష్ గారు పద్మభూషణ్ వచ్చింది. వారికి ఇన్స్పిరేషన్ జోషుల సదానంద శాస్త్రి గారు. వీరి అవధానాలు విని వారు శతావధాని అయిపోయారు. చాలా సందర్భాల్లో అలాగే అజయ్, ఆనంద్ వాళ్ళు కూడా బట్టలు ఇస్తున్నారు. దయచేసి మాస్టర్ గారు మీరు ముందుకు రండి. ఒక కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు వచ్చిన అక్షర్యాన్ని వాళ్ళందరికీ 400 సంవత్సరాల ఓల్డెస్ట్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనకమామిలో కప్పేసి వారికి పుస్తలు ఇప్పించండి. అలాగే హిమబిందు, సరోజినీ దేవి మా మరదలు, మా అమ్మగారు, వాళ్ళు కూడా వచ్చేసి మరొక అమ్మగారికి పుస్తలు బట్టలు ఇస్తున్నారు. సూరపనేని బట్టలు అమ్మ అటు చూడండి. ఆనంద్ బృందం బట్టలమ్మ, నీ బట్టలు ఎక్కడున్నాయి ఆనంద్? నీ బట్టలు తీసుకొచ్చి ఇచ్చేసారు ఒకసారి. ఇక ఇప్పుడు మనం సత్కారాలు ప్రారంభించుకుందాం. రెడ్డి గారు, దాంట్లో నల్లబొత్తులు కూడా ఉన్నాయండి, తాలిబొట్లు కూడా ఉన్నాయండి. ఆనంద్ గారు వాళ్ళ మిత్ర బృందం నుంచి దాదాపుగా 15-16 వేలు తీసుకొచ్చి ఇచ్చారు. మా వసుంధరారెడ్డి అమ్మ అందరికంటే హైయెస్ట్గా 10,000 రూపాయలు వెంటనే తీసిచ్చింది. ధన్యవాదాలమ్మ గారికి. ఇంత అద్భుతమైన కార్యక్రమం జాతీయ పురస్కార కార్యక్రమంలో వారు ఈరోజు వారిని మనం సత్కరించుకుంటున్నాం. విక్రమార్జున విజయంని పంప భారతంగా తెలుగులోకి అనువాదం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాలో కంబల్చేలో జన్మించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రాచీ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివారు. మీరు వెనక్కి జరగండి. పంప నన్నయ్య తులనాత్మక అధ్యయనంపై డాక్టరేట్ చేశారు. అనంతపురం సాయిబాబా నేషనల్ జూనియర్ కళాశాలలో 22 సంవత్సరాల పాటు అధ్యాపక వృత్తి నిర్వహించి 2010లో పదవి విరమణ చేశారు. తమ్ముడు ఇంపార్టెంట్, ఎమిరిటస్ ప్రొఫెసర్ గారు వీరు. ప్రఖ్యాత భారతీయ పండితులు, కన్నడ భాషా సాహిత్య నిపుణులు. 6 దశాబ్దాలకు పైగా రచనలు చేశారు. అసలు వాటి అభివృద్ధిపై అధ్యయనాలు, జానపద పరిశోధన, కర్ణాటక జానపద సంప్రదాయాలు, మౌఖిక సాహిత్యం యొక్క డాక్యుమెంటేషన్ విశ్లేషణ లాంటి అనేక కార్యక్రమాలు, భారత రాష్ట్రపతి సర్టిఫికేట్, కర్ణాటక రాష్ట్ర అభ్యున్నత సాహిత్య పురస్కారాలు, సాహిత్య అకాడమీ ఢిల్లీ వారి పురస్కారాలు వంటి అనేక అవార్డులు పొందారు. గౌరవ సత్కారాలు అందుకున్నారు. వీరి కలం పేరు హంపన. సార్ 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 అమ్మ ఇక్కడ
జిల్లా రాయదుర్గ గారికి పంపారు. భాషల విషయంలో సూక్ష్మగ్రాహి అయిన సుబ్రహ్మణ్యం గెడ్డోల గారు చిన్నప్పటి నుంచే పలు భాషలు పద ప్రయోగాలు గమనిస్తూ వచ్చారు. ఒకనొక నాటక సంస్థలో కార్యదర్శిగా ఉండి భాషా ప్రయోగం, ఉచ్చారణలో వివిధ శైలులను తెలుసుకున్నారు. తెలుగు కన్నడ భాషల్లో సొగసులను మెలకువలను గమనిస్తూనే కన్నడ పండితుల గ్రంథాల్లో అచ్చుతప్పులకు నిశిత దృష్టితో పరిశీలించే విషయంలో లభించిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని పరిశీలన దృక్పథాన్ని పెంచుకున్నారు. భాషా ప్రౌఢిమకు కారణమైంది స్వయంగా కన్నడలో రచనలు చేయగలిగిన సామర్థ్యం చేకూరింది. వారికి ఈ సత్కారం 1946లో సంవత్సరంలో జన్మించారు. సరిగ్గా 10 సంవత్సరాల తేడా మాత్రమే వీళ్ళకి. ఇంతకు ముందున్నటువంటి మన హంపన గారు అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కన్నడ శాసనాల గురించి పరిశోధన చేసి PhD పొందారు. ఈ పరిశోధన గ్రంథం విద్వాంసుల మెప్పు పొందింది. కన్నడ ప్రజాకవి సర్వజ్ఞుని వచనాల విశేషమైన అధ్యయనం చేసి ప్రచురించారు. 40 సంవత్సరాలకు పైగా ప్రాచీన కన్నడ సాహిత్యం, శిలాశాసనాలను విద్యార్థులకు బోధించారు. సాహిత్యం, సంతకుర్తి యాదవరావు గారు. యాదవరావు గారి తండ్రి గోవిందరావు గారు. బోధన్ తాలూకా, నిజామాబాద్ జిల్లా, గోదావరి తీరం, కందకుర్తి. వీరి వయసు 92 సంవత్సరాలు. నిజాం రాజ్యంలో ఉర్దూలో చదువుకొని ఉర్దూలో పాఠాలు చెప్పారు. ఆ తర్వాత మరాఠీ, తెలుగు, హిందీ భాషలు నేర్చుకున్నారు. వాటిలో తన అనర్గళంగా మాట్లాడగలరు కూడా. చిన్ననాటి నుండి శ్రీ బిఎం శాస్త్రి గారి వంటి మరాఠీ చరిత్రకారుల సాహచర్యం వల్ల చరిత్ర మక్కువ కలిగి తాను కూడా చరిత్ర చదివి పరిశోధనలు చేశారు. నిజామాబాద్ మరియు బోధన్లో ఇప్పుడు మనం మన ఆత్మీయ అతిథి నాగేశ్వరం శంకరన్ గారికి సన్మానం చేసుకుంటున్నాము. నాగేశ్వరం శంకర్ మరియు తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. దూదిపేడ వంటి ప్రసిద్ధ కవితా సంకలనాల ద్వారా సామాజిక చైతన్యాన్ని, నిమ్న వర్గాల జీవన పోరాటాలను తమ రచనలో అందించారు. స్కాలర్షిప్ ఇస్తుంటారు. రాష్ట్ర స్థాయిలో వారు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. మరి మనం ఇప్పుడు సన్మానం జరుపుకుంటున్నాము. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వసుంధరారెడ్డి గారికి సన్మానం జరుగుతోంది. మేడం మేడం అంటే పోతాం పోతలే డాక్టర్ గడ్డ మోహన్ రావు గారికి మనం సన్మానం చేసుకుంటున్నాము. చేశారు. నెక్స్ట్ రాబోతున్నారు కన్నడ సాహిత్య పరిషత్ తెలంగాణ ఘటకం నుంచి వారు అధ్యక్షులుగా ఉన్నారు. ఎప్పుడు చేస్తారు? వస్తుంది మనం అంతే, మనం కథ అంతే ఉంటుంది. మేడం మేడం ఈ మామిడి అక్షరాల వనంలో ప్రతి పూట కబుర్ల పూట, ప్రతి రాత్రి జాతర రథం. ఒరుగలు సాయం పేటలో పుట్టి అదే ఊరిలో అక్షరాల ఓరుగల్లు సాయంపేటలో పుట్టి అదే ఊరిలో అక్షరాలు దిద్దిన, అంతకుముందు అమ్మ బొజ్జలోనే చేసుకున్న అక్షరాలు తల్లి గర్భాలయమే తొలి విద్యాలయం. అమ్మ ఒడిలోనే లయం జరిగింది పాండిత్య ప్రకర్షణకు శ్రీకారం. అమ్మ స్వరాజ్యం గర్భమే చదువుల ఇష్టారాధ్యం. ఆమె చేతి పుస్తకాల నుంచే మస్తకంలోకి శ్రీశ్రీని, చలాన్ని, శరత్చంద్రని ఆవాహన చేసుకుని ఆగని అధ్యయన ప్రయాణంలో ప్రపంచాన్నే చదివేశారు ఎప్పటికీ తీరని జ్ఞానతృష్ణతో.
డాక్యుమెంట్లు చూస్తూనే డాక్యుమెంటరీలు తీశారు. హద్దులు పరికిస్తూనే సరిహద్దులు దాటి రచనలు చేశారు. గ్రీన్ ఇంక్ తో సంతకం చేసేలోగా ఎర్ర సిరాతో విప్లవ గీతాలు రాసేసిన ఘనాపాటి. ఆయన ఉనికితోనే నడిచింది అయిపోతుంది. రెయిన్బో వేదిక. కన్నడ సాహిత్య కన్నడ నాటకాల తరపున మా శ్రేయోభిలాషులు మామిడి హరికృష్ణ గారికి, వెంకట జోషి గారికి, జీవసత్ గారికి, మామిడి హరికృష్ణ గారి స్పందన ఉంది. సార్ ముఖ్య అతిథి సార్, ఓకే సార్. విద్యాసాగర్ రావు గారి సార్. స్పందన కూడా ఉంది. సందేశం ఉంది విద్యాసాగర్ రావు గారికి. వెంకట జోషి గారు సత్కారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రెండు సందేశాలు మనం ఇంట్రెస్టింగ్ గా వినాల్సిన సందేశాలు ఉన్నాయి. మీద సత్కారాల కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు స్పందనల కార్యక్రమం ఉంది. దయచేసి వేదిక మీద నుంచి కాస్త కిందకి వెళ్తే మనం చూస్తున్నాం ఉన్నారు. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ 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 చూడండి ఈడు. తెలుగు, తెలంగాణ తత్వం, తెలంగాణ జీవన తత్వం, తెలంగాణ అస్తిత్వం, ఇవి నన్ను ఎప్పుడూ ఒక స్ఫూర్తివంతమైన అంశాలు. అంటే ఈ ఫర్ దట్ మ్యాటర్ ఇదొక్కటనే కాదు, ఎవరికైనా పుట్టిన నేల జన్మభూమి చాలా గొప్పదే. ఎందుకంటే మనం గుడి నడకలు నడుస్తాం. నేల తల్లిని మొట్టమొదటిసారిగా ముద్దాడేది, ప్రాకృతిక స్పర్శని అనుభవించేది, పంచభూతాలతో సంభాషించేది, తొలిసారిగా మట్టి పరిమళాన్ని ఆగ్రానించేది, తొలి చినుకు నేల మీద పడ్డప్పుడు ఆ నేల ఇచ్చే పరిమళాన్ని, మట్టి పరిమళాన్ని మొట్టమొదటిసారిగా ఆస్వాదించేది, ఆగ్రానించేది, అనుభవించేది, అనుభూతించేది కూడా తను పుట్టిన నేల మీదే. అది ఏదైనా కావచ్చు, ఐదర్ మేబీ ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, విచెవర్ వాటెవర్. సో అలాంటి జన్మభూమికి ఎవరైనా ఎప్పుడైనా కూడా రుణపడి ఉంటాం. అలాంటి రుణమే నాకు ఈ తెలంగాణ పట్ల, ఈ తెలంగాణ మట్టి పట్ల, తెలంగాణ ఈ భూమి పట్ల. మొదటి నుంచి ఆదిమ కాలం నుంచి కూడా తెలంగాణ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ, స్పెషాలిటీ, యూనిక్నెస్. ఇన్ జాగ్రఫికల్లీ మీరు ఏ కోణంలో చూసినా, ఎలా చూసినా, తెలంగాణ ఈజ్ ఏ యూనిక్, డిఫరెంట్, స్పెషల్ ల్యాండ్ ఇన్ ద ఎంటైర్ గోండ్వానా, ఆర్ రాదర్ యూ కెన్ టెల్ ఇట్ యాజ్ ది పాంజియా. వన్స్ అపాన్ ఎ టైం, ఎప్పుడో ఆదిమ కాలంలో అసలు భూమి పుట్టిన మొదట్లోనే పాంజియా అని ఉంటే, పాంజియా ప్రాంతంలో కూడా తెలంగాణకి తనదైన ఒక అస్తిత్వం ఉంది, వ్యక్తిత్వం ఉంది, ప్రత్యేకత ఉంది. అలాంటి నేపథ్యం కలిగిన ఈ నేల మీద పుట్టడమే పెద్ద అదృష్టం. అలాగే ఎవరికి వారికే, ఎవరికి ఇప్పుడు నాకు ఈ నేలతో ఇలాంటి అనుబంధాలు ఉన్నాయి కనుక నాకు అలాంటి అనుభూతి ఉండడంలో సహజమే. అలాగే కన్నడ, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ, ఇన్ విచ్ ఎవర్ వాట్ ఎవర్, ఆఫ్రికాలో టాంజానియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, లాటిన్ అమెరికాలో బ్రెజిలియన్స్ కావచ్చు, వారికి కూడా వారి నేల పట్ల, వారి మాతృభూమి పట్ల, మాతృభాష పట్ల అమితమైన ఆసక్తి, ప్రేమ, అనురక్తి, భక్తి ఉండడం సహజం. సో ఈ నేపథ్యంలో తెలుగు సాహిత్య పిపాసిగా,
తెలుగు కవిగా, అలాగే ప్రపంచ సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేస్తున్న క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే తెలుగు సాహిత్యంలో మొత్తం అంటే యుగ విభజన ఉంది. తెలుగు సాహిత్య చరిత్రలో యుగ విభజన ఉంది. అది ప్రాజ్ఞన్న యుగము, నన్నయ్య యుగము, నన్నయ్య అనంతర యుగము, శ్రీనాథ యుగము, శివకవి యుగము, పోతన యుగము, ఇలాంటి ఒక క్లాసిఫికేషన్ ఉంది. సో అంటే ఆయా కాలాలలో మొత్తం చరిత్ర అంటే ఒక 900 సంవత్సరాల సాహిత్య చరిత్ర తాలూకు నేపథ్యం అంతా ఆయా కవులు లేదా పాలకులు చేసిన కంట్రిబ్యూషన్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్, తెలుగు లిటరేచర్. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారికి ఆ పేరుని పెడుతూ ఆ యుగానికి ఒక శీర్షికనిచ్చిన సందర్భం ఉంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే పోతన యుగం ఒకటి మాత్రమే తెలంగాణకు సంబంధించిన కవులు, అలాగే శివకవి యుగంలో పాల్కురికి సోమన, పండితారాధ్య చరిత్రం ఇట్లాంటివి వస్తాయి. బట్ మొత్తం టోటల్ గా ద కంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఎన్రిచింగ్ ద తెలుగు లిటరేచర్ అండ్ తెలుగు లాంగ్వేజ్, ఎటిమాలజీ, ఫైలాలజీ, లింగ్విస్టిక్స్ ఈ పరంగా ఏంటి అని ఆశించినప్పుడు మాత్రం ఒక నిరాశ కనిపించేది. సో దాన్ని తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సెపరేట్ స్టేట్ మూవ్మెంట్ తాలూకు వ్యవస్థ నడుస్తున్న క్రమంలో సాహితీవేత్తలు, రచయితలు, చరిత్ర పరిశోధకులు చాలా మంది తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ కంట్రిబ్యూషన్ ఏంటో వాళ్ళు చెప్పగలిగారు. సో దాంట్లో సుగ్గిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, సంగిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు, అలాగే ఎస్వి రామారావు గారు ఉన్నారు. అలా చాలా మంది మెనీ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ డన్ దేర్ వండర్ఫుల్ జాబ్ ఇన్ డిమార్కేటింగ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ లిటరేచర్ ఫ్రమ్ Telugu and enriching the entire Telugu literature as a whole from Telangana perspective. సో అది ఎందుకో చెప్పారు కానీ తర్వాత ఇది ఈ మొత్తం తెలుగు ప్రస్థానంలో మాత్రం ఒకంత నిర్లక్ష్యానికి గురైన స్థితి ఒకటి ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా 100% మనదైన తెలంగాణ సాహిత్య చరిత్ర ఉండాలి. మనదైన తెలంగాణ సాహితీ మూర్తుల నేపథ్యంలోంచి ఒక యుగ విభజన జరగాలి, మనదంటూ ఉండాలి. ఇంగ్లీష్ లిటరేచర్లో కూడా విక్టోరియన్ ఎరా అంటాం, ఎలిజబెథన్ ఎరా అంటాం. సో చాసర్ ఎరా, జెఫ్రీ చాసర్ మొదలైనప్పుడు 14th సెంచరీలో ఆ జెఫ్రీ చాసర్ కాంటర్బరీ టేల్ నుంచే మనకి ఇంగ్లీష్ లిటరేచర్ మొదలవుతుంది. లైక్ వైజ్ రొమాంటిక్ ఎరా అని ఉంటుంది. అలాగే అంటే పిబి షెల్లీ, జాన్ కీట్స్, జాన్ మిల్టన్ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు. సో ఇలా లైక్ వైజ్ తెలుగు లిటరేచర్ కూడా ఉంది, కానీ తెలంగాణకు సంబంధించి ఉండాలనేది ఒక పెద్ద తాపత్రయం, పెద్ద ఆశ. దీన్ని 2017లో కూడా పద్య తెలంగాణ అనే పేరుతో మేము పద్య కవులతో ఒక తెలంగాణ మొత్తం కవి సమ్మేళనం పెట్టినప్పుడు కూడా ఆలోచించడం జరిగింది. దెన్ ఐ వాజ్ ది డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ రాష్ట్ర సంచాలకుడిగా నేను చాలా భాషాపరమైన, సాహిత్యపరమైన, కళాత్మకమైన, జానపద, గిరిజన, శాస్త్రీయ, దక్కని, హైదరాబాద్ కళారూపాలకు సంబంధించిన అన్ని చేస్తున్న క్రమంలో ఈ భాషాపరమైన అంశాన్ని కూడా విస్మరించకూడదు. ఎందుకంటే భాష ఈజ్ అవర్ ఐడెంటిటీ. ఒక స్త్రీని చెప్పడానికి చీర ఎలా వస్త్రధారణో, ఒక ఒగ్గు కళాకారుని చెప్పడానికి చేతిలో ఢమరుకం ఎలాంటి ఒక ఐడెంటిటీనో, ఒక కళాకారుడికి ఒక డప్పు లాంటిది, డోల్ లాంటిది వస్త్రధారణ ఏ విధంగా యూనిక్ గా స్పెషల్ గా ఉంటుందో, మనిషికి వాగ్భూషణం భూషణం. సో అమరసింహుడు నేను చెప్పిన అమరకోశంలో అమరసింహుడు వాగ్భూషణం భూషణం, వాక్కే పెద్ద భూషణం. అలాంటి భూషణాన్ని మనం కనిపించకుండానే మనం తొడుక్కుంటాం, మనం అలంకరించుకుంటాం, మనలో ఉంటుంది, మన వాక్లో కనిపిస్తుంది, మన మాటలో వినిపిస్తుంది. సో అలాంటి వాగ్భూషణాన్ని చేయాలనేది ఒక తెలుగు పరంగా చేయాలనేది ఒక తాపత్రయం. ఆ తాపత్రయం జరుగుతున్న క్రమంలోనే తెలంగాణ పరంగా జరిగిన కంట్రిబ్యూషన్ కూడా చేయాలని అనుకున్నప్పుడు చాలా ప్రయత్నాలు జరిగాయి. బట్ కొంతవరకు కొంతవరకు ముందుకెళ్ళలేదు. అలాంటి సందర్భంలో ప్రపంచ తెలుగు మహాసభలు వచ్చాయి, అది అద్భుతంగా జరిగింది. అదే పరంపర కొనసాగుతున్న క్రమంలో ప్రాచీన భాషగా తెలుగు, దానికి సంబంధించిన హోదా, ఆ హోదా విషయంలో మద్రాస్ హైకోర్టులో గొడవలు కావడం, అప్పటి ఉమ్మడి రాష్ట్రం నుంచి కేసు అఫిడవిట్ ఫైల్ చేయడం, దాని ఒక చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్న క్రమంలో మరింత లోతుల్లోకి వెళ్ళి పరిశీలించే అవకాశం, పరిశోధించే అవకాశం, మరింత విస్తృతంగా అధ్యయనం చేసే అవకాశం నాకు లభించింది. ఆ లభించిన సందర్భంలో అంటే అంతకుముందు మాకు తెలుసు, కురుక్యాల శాసనం తెలుసు, తెలంగాణ మూవ్మెంట్లో యాజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్గా నేను ఉండడము, తెలంగాణ ఔన్నత్యాన్ని గురించి వివిధ వ్యాసాలు రాస్తూ ఉండడం గత 20-25 ఏళ్ళ నుంచి రాస్తున్నాను. సో ఆ క్రమంలోనే మేము అందరం అనుకునే వాళ్ళం ఆల్ ద టైమ్, వాట్ వీ యూజ్ టు టెల్ ఇస్ దట్ పంపన ఉన్నాడు కదా మనవాడు, పంపనని ఎందుకు మనం ఓన్ చేసుకోలేకపోతున్నాం, మనం ఎందుకు, సరే కన్నడకు ఉండొచ్చు, విక్రమార్జున విజయం కన్నడలో ఉండొచ్చు, ఆది కవిగా వారు
పట్టాభిషేకం చేసి ఉండొచ్చు. పంప, రన్న, పొన్న, దీస్ ఆర్ ది ట్రియో ఆఫ్ కన్నడ లిటరేచర్. మనకు అప్పటి వరకు ఉన్న ఆదికవి నన్నయ్య, ఎర్రాప్రగడ అండ్ తిక్కన ముగ్గురిని కవిత్రయం అని తెలుగు సాహిత్యంలో ఎలా అయితే అంటున్నారో, అలాగే కన్నడ సాహిత్యంలో కూడా ఈ ముగ్గురిని కవిత్రయంగా కొలుస్తున్నారు. సరే, అయినంత మాత్రమే హీ హ్యాడ్ హిజ్ ఓన్ రూట్స్ ఇన్ తెలంగాణ. ఇక్కడ ఈ నేల మీద పుట్టిన వ్యక్తి, ఈ మట్టిలో ఆడుకున్న వ్యక్తి, ఈ గాలులు పీల్చిన వ్యక్తి, ఇక్కడి గాలుల సొబగుని ఆస్వాదించుకునే ఆ సాహిత్య ప్రతిపత్తిని, కావ్య గౌరవాన్ని, కావ్య స్థాయిని సాధించి, భాషా పటిమని సాధించి, తెలుగన్నడ బంధానికి నిలువెత్తు నీరాజనంగా నిలిచిన అద్భుతమైన సాహితీమూర్తి పంపన ఉన్నాడు కదా. మరి పంపనని ఎందుకు మనం ఓన్ చేసుకోకూడదు అనేది ఒక ప్రశ్న. సరే, చాలా మంది ప్రయత్నం చేశారు, కానీ వీ కుడెంట్ ఏబుల్ టు మేక్ ఇట్ అవుట్. బట్ దానికి ఏం చేయాలి అన్నప్పుడు ఉన్న ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే, పంపన రాసిన కావ్యాన్ని తెలుగు వారికి పరిచయం చేయాలి. సో పరిచయం చేయాలన్నప్పుడు ఏమైనా జరిగిందా? అసలు ఇంతకుముందు ఏమైనా ఈజ్ దర్ ఎనీ ఎఫర్ట్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్? మనకంటే ముందు ఎవరో చాలా మందికి వస్తుంటుంది. నా ఒక్కరికే రాదు, ఇంకెవరికో రాదు. నాలేశ్వర శంకరన్ గారికో, అయినప్పుడు లక్ష్మి గారికో, నాకు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు కనుక, మేధావులు, పండితులు, జ్ఞానులు, ఈ చరిత్రకారులు అందరూ ఉన్నారు కనుక వచ్చి ఉండొచ్చు అనే ఆలోచనతో ఆలోచించడం జరిగింది. బట్ అది ఎవరు చేయలేదు. అదొక శూన్యం మిగిలిపోయింది, ఒక ఖాళీ, ఒక హాలోనెస్ మిగిలిపోయింది మొత్తం సాహిత్య ప్రస్థానంలో. సో దాన్ని చేయాలని ఒక సంకల్పం. ఆ సంకల్పం అలా నెమ్మదిగా నడుస్తున్న సమయంలో అయినప్పుడు లక్ష్మి గారు సాహితీవేత్త, మంచి వ్యాఖ్యాత, మంచి సోషల్ యాక్టివిస్ట్, వీటన్నిటిని మించి భాష పట్ల, నేల పట్ల, మట్టి పట్ల అమితమైన ప్రేమ, అనురాగం ఉన్న మంచి మానవతామూర్తి. ఆమె పుట్టిన నేల బోధన. వాళ్ళ నాన్నగారు, అమ్మగారు ఎప్పుడు చెప్తారు, ఈ నెల వాళ్ళ నానమ్మ చెప్పేది, నాకు ఎప్పుడు చెప్పేది వాళ్ళ నానమ్మ, అరే ఈ నెల గొప్ప తల్లిరా, గొప్ప తల్లి, నాన్న బంగారు తల్లి, ఈ నేల గొప్పది, ఈ నేల మనకు ఒక ఆదరుడు మాత్రమే కాదు, గొప్ప చరిత్రను కలిగి ఉంది, గొప్ప సాహిత్యాన్ని కలిగి, గొప్ప సంస్కృతిని కలిగి ఉంది బోధన గురించి. అప్పటి నుంచి ఆమెకు కూడా ఇది ఒకటి చేయాలి, సంథింగ్ ఐ హావ్ టు డూ ఫర్ మై ఓన్ నేటివ్ ల్యాండ్, ఫర్ మై ఓన్ మదర్ ల్యాండ్, నా మాతృభూమికి ఏదో చేయాలి, నేను నడయాడిన ఈ మట్టికి ఏదో చేయాలన్నప్పుడు పంపలను మించిన ఇంకేం లేదు. నాగేశ్వర శంకరం గారు కూడా చాలా సందర్భాల్లో బోధన అంటే బోధన కాదు, ఇది చాలా గొప్ప బోధనాపురము, దానికి పెద్ద చరిత్ర ఉందని చాలాసార్లు చెప్పేవారు. సో ఇలాంటి నేపథ్యంలో దీన్ని తెలుగులోకి అనువదించాలనే సంకల్పం 4 ఏళ్ల క్రితం మొదలైంది. ఆ 4 ఏళ్ల క్రితం నుంచి చేయగా వెతుకుతుంటే రోహిణి సత్య గారిని అయినప్పుడు లక్ష్మి గారు సంప్రదిస్తే, రోహిణి సత్య గారు శాస్త్రి గారిని చెప్పారు, జోస్యల సదానంద శాస్త్రి గారి పేరుని చెప్పారు. ఆ విధంగా ఈ రోజు ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ పుస్తకం మన కళ్ళ ముందు సాక్షాత్కారమై 1670 పేజీల ఉద్గ్రంథంగా, అర్థము, తాత్పర్యము, భావ సహితంగా ఇది మనకు అందుబాటులోకి వచ్చింది. ఇది నిజంగా చెప్పాలంటే తెలుగు సాహిత్య చరిత్ర, మనం ఇప్పటి వరకు అనుకుంటున్న లిఖిత సాహిత్య చరిత్ర 900 సంవత్సరాల వరకే ఉంది. బట్ ఈ పుస్తకంతో మనకు మరొక 200 సంవత్సరాల పొడిగింపు జరుగుతున్నది. ఇలాంటి నేపథ్యంలో నాకు మహాకవి పంపన జాతీయ పురస్కారాన్ని అభిజ్ఞ భారత్ సంస్థ, అలాగే సీతా చారిటబుల్ అండ్ అక్షర్యాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా కలిసి, ముఖ్యంగా మేమందరం ఆదర్శంగా, ఒక మోడల్గా, ఒక ఆదర్శమూర్తిగా భావించే విద్యాసాగర్ రావు గారి మార్గదర్శకత్వంలో, వారి సారథ్యంలో, వారి కనుసన్నలలో, వారి ఆజ్ఞ మేరకు, వారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరపు మహాకవి పంపన జాతీయ పురస్కారాన్ని నాకు ప్రకటించడం, నాకు ఇవ్వడం అనేది చాలా, ఇది ఒక ఎమోషనల్ కనెక్ట్ అండ్ ఎమోషనల్ బాండేజ్. సో బికాస్ ఐ హ్యావ్ గ్రోన్ అప్ ఇన్ రీడింగ్ అండ్ లెర్నింగ్ మెనీ లాంగ్వేజెస్. సో అందుకని ఆ సందర్భంలో మన తెలుగుకి కూడా ఇంత గొప్పది ఉంది కదా, ఈ మహాయజ్ఞంలో నేను కూడా భాగస్వామిని అయితే బాగుంటుంది కదా అనుకున్నప్పుడు, నాకు కూడా గురుతరమైన బాధ్యత ఆ దేవదేవుడు ఎక్కడో నాకు ఇచ్చినట్టుంది. సో దీంట్లో కూడా నేను భాగస్వామిని అయ్యే అవకాశం ఏర్పడింది. నిరంతరం ప్రతి సందర్భంలో, నా వ్యాసాలలో కానీ, నా రచనలలో కానీ, నా ఉపన్యాసాలలో కానీ, ప్రతి సందర్భంలో కూడా పంపన షుడ్ బి ద ల్యాండ్ మార్క్. అక్కడ మనం తెలుగు సాహిత్య ప్రస్థానాన్ని చెప్పడానికి పంపనని ప్రాతిపదికగా తీసుకొని, పంపనకి ముందు, పంపన తర్వాత, పంపన యుగం, ఇలా విభజన చేసి చెప్తే బాగుంటుందనే ఒక అడ్వొకసీ చేస్తున్న సాహితీ పరిశోధకులలో నేను కూడా ఉన్నాను కనుక నాకు ఈ అవార్డు రావడం సంతోషంగా భావిస్తూ, నాకు ఈ అవార్డు నేను జనరల్గా గత 11 సంవత్సరాలు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడుగా
దాదాపు కొన్ని వేల మందికి నేనే సత్కారాలు చేశాను. వేల మంది, వందలు కూడా కాదు, వేల మంది. కానీ నేను ఎప్పుడు సత్కారాలకు కొంచెం దూరంగా ఉంటాను. బట్ ఏంటంటే ఈసారి నాకు ఎందుకంటే ఓన్లీ విద్యాసాగర్ రావు గారు ఆదేశించారన్నది ఒకటి, పంపన గారి పట్ల ఉండే అభిమానం 2, సులక్ష్మి అమ్మ చెప్పిన మాట, ఈ మూడింటి వల్ల నేను ఇది అంగీకరించాను. సో నాకు ఈ అవార్డుని బహుకరించడంలో కీలకమైన పాత్ర పోషించి నన్ను ఆదేశించి ఆజ్ఞాపించి ఆదరించి నన్ను అక్కున చేర్చుకున్న విద్యాసాగర్ రావు గారికి సార్ మీకు క్షణార్థులు, నమస్కారాలు, ధన్యవాదాలు. అంటే ప్రతి సందర్భంలో నాకు సార్ దాదాపు కొన్ని దశాబ్దాల కాలం నుంచి పరిచయం. వారు ఎప్పుడు ఎక్కడ ఉన్నా, ఈవెన్ మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న, తమిళనాడు గవర్నర్గా ఉన్న, కేంద్ర మంత్రివర్యులుగా కీలకమైన పాత్ర పోషించిన, ఎప్పుడు చెప్పే మాట తెలుగు భాష. ఆయన తెలుగు భాష విపరీతమైన ప్రేమికుడు. ఆయన ఏ మంత్రి పదవి, ఏ హోదాలో, ఏ నిర్వహణలో ఉన్నా ఆయన మాత్రం నిరంతరం తప్పించేది తెలుగు భాష గురించి, తెలుగు సాహిత్యం గురించి, తెలుగు సంస్కృతి గురించి. ఇది మంచిగా ఉండాలి, బాగుండాలి, మరింత వెళ్ళాలి, రేపటి తరానికి తెలుగు భాష మరింత అందుబాటులోకి రావాలని నిరంతరం తపన పడే మనిషి. అందుకే ఆయన పూనికతోనే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని మనం ఘనంగా చేయాలి, మనం అద్భుతంగా నిర్వహించాలని అక్షరయాన్తో సంయుక్తంగా కలిసి ఈ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల నుంచి అత్యంత అద్భుతంగా వైభవంగా నిర్వహిస్తూ మొత్తం ఇక్కడ హైదరాబాద్ అనే కాకుండా తెలంగాణ, యావత్ తెలంగాణలో ఉండే అందరూ భాషాభిమానులకి, పండితులకి, సాహిత్యవేత్తలందరికీ ఒక చక్కని చిక్కని మనస్పూర్వకమైన సందేశాన్ని వారు అందిస్తున్నారు. సో అలాంటి భాషాభిమాని, సాహిత్యాభిమాని, కళాభిమాని, ఈ మట్టి బిడ్డ, ఈ మట్టి పట్ల ప్రేమున్న మానవతామూర్తి విద్యాసాగర్ రావు గారి ఆశీస్సులు, ఆశీర్వాదాలు నాకు ఈరోజు మరింతగా లభించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ ప్రస్థానంలో ద ఎంటైర్ సపోర్ట్ సిస్టమ్ నాకు ఖచ్చితంగా మా ఫ్యామిలీ అంటే ఎక్కడో లోకాల్లో ఉన్న మా అమ్మ నాన్న వాళ్ళ దీవెనలు ఎప్పుడు నేను నిరంతరం తలిచేది అమ్మ నాన్న వాళ్ళ దీవెనలు అనేది ఒకటి ఉంటుంది. తర్వాత మా చెల్లెలు స్రవంతి, స్వాతి, సుకృతి అండ్ తమ్ముడు జయకృష్ణ. అంటే ఎంతో జర్నీ వాళ్ళందరితో. బంగారు బిడ్డలు నన్ను గెలిపించారు. వాళ్ళు ఎన్ని పోగొట్టుకున్నారో తెలియదు, బట్ దే హ్యావ్ మేడ్ మీ టు విన్. ఒక 29 ఏళ్ల క్రితం మా అమ్మ చనిపోయినప్పుడు మా నాన్న అన్నాడు, నాన్న నేను ఏం చేయలేను రా, నన్ను నీ కొడుకు అనుకో అన్నాడు. అప్పుడు నేను కూడా చాలా, నాకేం పెద్దగా తెలియదు, చదువు తప్ప ఏం తెలియదు. ఏదో బంగ్లా మీద ఉన్నానంటే చదువుకోవడం తప్ప నాకు ఇంకో విషయం పెద్దగా ఏం తెలియదు. లోకం తెలియదు, జనం తెలియదు, జనంలోకి రావడం తెలియదు. నా ప్రపంచంలో పుస్తకాల ప్రపంచం, ఏం తెలియదు. చెప్పిన తర్వాత ఏం అర్థం కాలేదు. సరే మొదలెట్టాం, సరే ఇట్ ఈస్ ద డ్యూటీ ఐ హ్యావ్ టు పెర్ఫార్మ్. అప్పుడు పాపం మా చెల్లెలు, చిన్నపిల్లలు, వాళ్ళు కూడా చాలా చిన్నపిల్లలు, వాళ్ళు నాకు సపోర్ట్గా నిలిచారు. వాళ్ళకి నేను, నాకు వాళ్ళు, అంతే, ఇంకెవరు లేదు. సో అంటే అందరూ కుటుంబము, మిగతా బాబాయిలు, చిన్నమ్మలు అందరూ ఉన్నారు, బట్ ఎవరి పనులు వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి నేపథ్యంలో నాకు అండగా నిలబడ్డది మా చెల్లె. మా చెల్లెలకి నేను అంటే ఎప్పుడు రుణం. మా బావలు కూడా, పాపం బావలు కూడా చాలా మంచి వాళ్ళు, వారు కూడా ఎప్పుడు సపోర్ట్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు కానీ అండ్ పవన్ కుమార్ గారు, సో వాళ్ళ పిల్లలు కూడా, అంటే దే హ్యావ్ బికమ్ అండ్ వండర్ఫుల్ పిల్లర్ అంటే పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు మీ. అందుకని వారికి ఈ వేదిక పై నుంచి నేను నిజంగా I would like to say my heartfelt thanks for all the greatest things they have done to me. And నేను నా కష్టకాలంలో నేను చాలా అంటే చూసాం, జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటాయి, చూసాం. దాంట్లో నాకు అండగా నిలిచింది మళ్ళీ శ్యామ్ సుందర్ సార్, సరోజనమ్మ. అమ్మ మీకు చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు అలాగే సురేష్మమ్మ, నాగేశ్వరరావు గారు, అంటే దే హ్యావ్ బికమ్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. నాకు మరొక కుటుంబం అయిపోయారు. నాకు వారింట్లోనే ఉంటాను, వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళతోనే అట్లా అయిపోయింది. అట్లా జీవితం అట్లా ముడిపడిపోయింది, అది దైవేచ్ఛ. సో అలా నాకు వాళ్ళు నన్ను కొడుకులాగా తీసుకున్నారు. నన్ను ఒక అయితే ఈ ట్రీట్ మీ లైక్ దత్తపుత్రుడే అనుకుంటాడు సార్ శ్యామ్ సుందర్ సార్. అమ్మ కూడా సరోజన. సో
అందుకని వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పే అవకాశం ఇది ఒకటి నాకు. అండ్ వన్ మోర్ థింగ్, 11 years పాటు డైరెక్టర్ కల్చర్గా నేను చేస్తుంటే నాకు ప్రతి సందర్భంలో నేను ఎంత తపనతో, నేను ఎంత ఉద్వేగంతో, నేను ఎంత కసితో 60 ఏళ్ళ పోగొట్టుకున్న తనాన్ని తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కళాకారులు, తెలంగాణ కవులు, తెలంగాణ సాహిత్యవేత్తలు పోగొట్టుకున్న ఆ ప్రపోర్షన్ని, వాళ్ళ వేదనని నేను 2-3 ఏళ్ళలోనే కంప్లీట్ చేయాలని నా కసి. ఆ విధంగా పనిచేస్తున్న క్రమంలో నాకు ప్రతి ఒక్క జానపద కళాకారుడు, ప్రతి గిరిజన కళాకారుడు, ప్రతి హైదరాబాదీ దక్కని కళాకారుడు, ప్రతి సాహిత్యవేత్త, ప్రతి రచయిత, ప్రతి కవి కూడా నాకు అందరూ వాళ్ళ చేదోడు వాదోడుగా నిలిచారు, నాకు అండగా నిలబడ్డారు. అలాంటి వారిలో చాలా మంది ఉన్నారు. దాంట్లో నేను కొంతమందికి పేర్లు చెప్పగలను. వాళ్ళలో నాకు నేను ఒకనొక రోజు అర్ధరాత్రి 2 గంటలకి ఏడ్చిన సందర్భం ఉంది. నాకు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి, అన్న మనకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అవార్డు వచ్చింది. అంటే అప్పటికి చాలా సంక్షుభితంగా ఉన్నది. అంటే మనం వృత్తి నిర్వహణలో ఉద్యోగం చేస్తున్న క్రమంలో కొన్నిసార్లు ఒత్తిళ్ళు వస్తాయి. ఒత్తిళ్ళు వచ్చినప్పుడు ఏంటి నువ్వు ఎప్పుడు వారికైనా వీరికైనా అలా అయినా, వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారు, కొన్ని విమర్శలు ఉంటాయి. వారు అంత కష్టపడి పని చేస్తున్నారు, అంత ప్రేమతో అంకిత భావంతో చేస్తున్నారు కనుక వీఆర్ అప్రోచింగ్ దెమ్. అది వాళ్ళ విజయం. అది ఎవరో మనకి ఇక్కడ నెపోటిజం కాదు, ఇంకేదో పక్షపాతం కాదు, పార్షియాలిటీ కాదు. అది నిజంగా చెప్పాలంటే దేర్ కంట్రిబ్యూషన్, దేర్ హార్డ్ వర్క్, దేర్ లవ్ టువర్డ్స్ దేర్ ఆర్ట్. సో అలాంటి సందర్భంలో, అలాంటి స్థితిలో ఆ ఫోన్ ఒక్కటి నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, నేను వెళ్తున్న మార్గం కరెక్ట్, నేను ఏ మట్టి కోసం, ఏ ప్రజల కోసం, ఏ తెలంగాణ కళల కోసం నిరంతరం తప్పిస్తున్నానో ఆ తపనలో అర్థం ఉంది, ఈ తపస్సుకి ఒక ఖచ్చితంగా సార్థకత ఉంది అనే ఒక నమ్మకం కలిగింది. ఆ కలిగించిన తమ్ముడు ఉస్తాద్ ఒగ్గు రవి. వేలాది మందికి ఆయన సారథ్యంలో మనం దాదాపు కొన్ని వేల మంది, దాదాపు ఒక 20-25 వేల మందికి ఒగ్గు డోల్లో శిక్షణ ఇప్పించారు. జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శనలు ఇప్పించారు. బోనాల కోలాటం, ఘట కోలాట విన్యాసం. సో ఇలా ఎన్ని అలాగే డప్పులు. సో ఇలాంటి నేపథ్యంలోనే మరొక తమ్ముడు ఉన్నాడు, ఉస్తాద్ పేరిని రాజ్కుమార్ కూడా. తను కూడా అంటే వీళ్ళందరూ, దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హూ మేడ్ మీ టు విన్. అలాగే భాస్కర్ ఉన్నాడు, డప్పు అంతే భాస్కర్. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా డప్పుకి జాతీయ స్థాయిలో అవార్డు సాధించి ఈ నేలపైకి గర్వంగా తలెత్తుకొని నిలబడేలా చేసిన అత్యంత అద్భుతమైన యువ కళాకారుడు అంతే భాస్కర్. సో ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇక్కడ మెనీ అదర్ పీపుల్ టు మెన్షన్. పేరుని సందీప్ అని ఉంటాడు, యంగ్ పిల్లగాడు, మొత్తం అసలు ఆయనకి అద్భుతాలు చేశాడు. మొన్న మిస్ వరల్డ్ మీరు చూసుంటారు, మిస్ వరల్డ్ లో 256 మంది పేరుని కళాకారులతో అద్భుతమైన డ్యాన్స్ చేయించారు, కొరియోగ్రఫీ ఆయన చేశాడు. నేను మిగతా అవకాశాలను నేను కల్పించి ఉండొచ్చు, ఆ పర్మిషన్ నేను తీసుకుని ఉండొచ్చు, నా ఐడియా కావచ్చు. బట్ ద థింగ్ ఈస్ దట్ ఇక్కడ ఇంతకుముందు చెప్పారు, ఇచ్చా జ్ఞానము క్రియ. ఇచ్చ నాదై ఉండొచ్చు, జ్ఞానం నాదై ఉండొచ్చు, బట్ అక్కడ క్రియ చేసింది మాత్రం ఖచ్చితంగా సందీప్. అలాగే చాలా మంది ఉన్నారు. సో వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు, ఈ అవార్డులో ఈ అవార్డు ఇచ్చి నన్ను మరొకసారి నా బాధ్యతని మరింత గుర్తు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తులు. థ్యాంక్ యూ సో మచ్ అండ్